సార్ నమస్తే. సార్ ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలు ఎలా తీసుకొచ్చుంటారు? మీ ప్రచారం అయితే కొనసాగింది. మీ ప్లాన్ ఆఫ్ యాక్షన్ అయితే ఎలా ఉండబోతుంది? మేము ప్రస్తుతం ఈ ఉప ఎన్నికలు జరగబోతున్న తరుణంలో ఒక 2 రోజుల క్రితం నుంచి మేము ఈ జూబ్లీ హిల్స్ ప్రాంతంలో ప్రచారానికి వచ్చినాం. ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జీలు మమ్మల్ని కూడా కార్పొరేటర్గా మేము ఖమ్మం నగరంలో కొనసాగుతున్నాం. మమ్మల్ని అందరినీ తీసుకొచ్చి ఇక్కడ ప్రచారం తీసుకెళ్ళండి. ఎందుకంటే గతంలో ఇదే మాగంటి గోపి గారు మా ఖమ్మం కూడా వచ్చి ప్రచారం చేయడం జరిగింది. అందులో ఆ విశ్వాసంతో మేము కూడా ఇక్కడికి వచ్చి వారు చనిపోయి ఉన్నారు కాబట్టి, వారి శ్రీమతి గారు పోటీ చేస్తున్నారు కాబట్టి ఆ సానుభూతితో మేము కూడా వచ్చి పోటీ చేయాలని, ఎవరు పిలవపోయినా వచ్చే పరిస్థితి మేము కూడా పార్టీ మాకు కల్పించినందుకు వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. మొన్న మీకు మొన్న స్టేజ్ మీద మాగంటి సునీత గారు కన్నీళ్ళు పెట్టుకోవడం జరిగింది. అంటే అంత బాధ ఒక్కసారిగా ఎందుకు వచ్చేసింది అంటారంటే, మాగంటి గోపీనాథ్ గారు అంత అభివృద్ధి చేసిన ప్రజలందరూ అక్కడ స్టేజ్ మీద ఉన్న ఆపోజిట్ ప్రత్యర్థులు ఏం చెప్తున్నారంటే అదంతా ఒక పొలిటికల్ స్టంట్, కావాలనే ఇది ఒక స్ట్రాటజీని క్రియేట్ చేయడానికి, ఒక ఓట్ల కోసం దీన్ని ఏడుపుగా ప్రయత్నించి నమ్మిస్తున్నారు అనే దాన్ని మీరు ఎట్లా చూస్తున్నారు? మేము ఈ ఉప ఎన్నికల పరంగా మేము ఈరోజు కాలనీలో ఇవాళ కాలనీలో తిరుగుతూ ఉంటే ప్రజల్లో కూడా మంచి స్పందన ఉంది. మాగంటి గోపి గారు మాకు అడగకుండా చేసినట్టు అభివృద్ధి మామూలుగా అభివృద్ధి కాదు. మేము అసలు వాళ్ళు ఏం అడగకపోయినా కూడా రోడ్లు కానివ్వండి, డ్రైన్లు కానివ్వండి, పార్కులు కానివ్వండి, శానిటేషన్ పరంగా కానివ్వండి, వెలుతురు పరంగా, లైట్ల పరంగా కానివ్వండి, ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. అలాంటి గోపీనాథ్కి వారి మీద అభిమానంతో మొన్న ఏ సమావేశం అయితే పెట్టారో ఆ సమావేశం సందర్భంగా కార్యకర్తలు అయితే అభిమానులు అయితే ప్రజలైతే చాలామంది తరలి రావటం జరిగింది. అందులో భాగంగా మొన్న జరిగిన మీటింగ్లో ఆమె గారు గోపీనాథ్ గారు మా మీద విశ్వాసంతో ఇంతమందిని అభిమానులు నాకు ఇచ్చారని వారు కంటతడి పెట్టుకోవటం, అది చాలా పార్టీలు దాన్ని వేరే తీరుగా మాట్లాడటం చాలా దారుణమైనటువంటి విషయం అది. ఎందుకంటే ఇంతమంది అభిమానులు ఇచ్చిపోయినట్టు గోపీనాథ్ గారు వల్ల ఆమె గారు కంటతడి పెట్టుకోవటం ఏమి కాదు. అది పాపం జాలితో ఆమె పెట్టుకున్నందుకు వారు ప్రజలు కూడా ఆలోచించి మీ అమ్మట ఉంటామని, కార్యకర్తలు కూడా మీ అమ్మట ఉంటామని హామీ ఇచ్చి మరీ ఎమ్మడబడి తిరుగుతూ ఉంటే దాన్ని ఇతర పార్టీలు ప్రతిపక్షంగా అధికార పక్షంలో ఉన్నటువంటి వారు చాలా ఇలాంటి చేయటం నీచమైన రాజకీయం అని సందర్భంగా ఎంత గ్రౌండ్ రిపోర్ట్ ఉంది? అయితే మీకు ఓటర్ల శాతం ఎంత గ్రౌండ్ రిపోర్ట్, ఎన్ని ఓట్ల మెజారిటీతో గెలుస్తారని మీరు అనుకుంటున్నారు? ప్రస్తుతం మేము తిరుగుతూ ఉంటే చాలామంది ఇక్కడ ఉన్నటువంటి అవతల పార్టీ ఏదైతే అధికార పార్టీ అయితే ఎవరైతే క్యాండిడేట్ ఉన్నారో రౌడీజానికి, కబ్జాయిజానికి సంబంధించిన క్యాండిడేట్ కాబట్టి సైలెంట్ ఓటింగ్, మేము బయటికి రాలేము, బయటకు వస్తే అవతల అధికార పార్టీలో ఉన్నారు కాబట్టి వారు మమ్మల్ని ఏమైనా చేయొచ్చు అనే భయంతో ఉన్నారు. సైలెంట్ ఓటింగ్ చాపకింద నీరు లెక్క వారు ప్రజలు కూడా ఎట్టి పరిస్థితులు మేము ఓటేసి తీర్థమని ప్రజలు ముక్కటంతంగా చెప్పడం జరుగుతుంది.